DNA TV మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున విజయవాడలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి అమిత్ షా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినందుకు ఈ జాతికి క్షమాపణ చెప్పాలని, అలాగే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతున్నది. అలాగనే మరి ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేశాము. మరి ఈ నిరసన కార్యక్రమాలు మేము కొనసాగిస్తూ మరి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ, దీనిలో భాగంగా బెహన్జీ మాయావతి గారు మా జాతీయ అధ్యక్షురాలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ నెల 24వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కేంద్రాలలో మేము అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించినందుకు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అలాగనే ఈ జాతికి క్షమాపణ చెప్పి జాతిని క్షమాపణ అడగాలని చెప్పేసి ఈ అమిత్ షాని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. కాబట్టి 24వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మరి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అధికార పక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దీని మీద ఖండించలేదు. మరి బీజేపీ ప్రభుత్వంతో మరి అధికారం పంచుకున్నందుకు మరి ఈ రోజున బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ బహుజనులను ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అయినటువంటి మరి అంబేద్కర్ వారసులను అవమానించినందుకు నీకేమాత్రం చెమకుట్టినట్టు లేదా అని చెప్పేసి ఈ రోజున చంద్రబాబు నాయుడిని మేము అడుగుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఈ రాష్ట్రంలో బహుజనుల మీద మీకు ఏమాత్రం కూడా నిజమైన ప్రేమ ఉంటే అమిత్ షా రాజీనామా చేయించండి. అమిత్ షా చేత మరి మొత్తం ఈ దేశ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి తలవగ్గి ఖచ్చితంగా జాతి క్షమాపణ చెప్పేలాగా చేయాలని చెప్పి ఈ చంద్రబాబు నాయుడిని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు ఉన్నటువంటి ఈయన మరి ఈ విజయవాడలో మరి పెద్ద విగ్రహాన్ని నేను ప్రపంచంలోనే ఏర్పాటు చేసినని చెప్పినటువంటి ఆయన మరి ఈ రోజున ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం జరిగినప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీకేం వినపాలేదా? మరి నీ కార్యక్రమాలు నువ్వేనా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగినటువంటి ఈ అవమానాన్ని గురించి నీ వైఖరి ఏంటో ఖచ్చితంగా స్పష్టంగా తెలియచేయాలి. ఎందుకంటే మాకు అందరికీ తెలుసు నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి విజయవాడలో చేసినటువంటి ఈ విగ్రహం అనేటువంటిది ఇది జనాన్ని ఓట్లు కోసం అని చెప్పేసి మేము అనుకోవస్తుంది. ఎందుకంటే నిజంగా నీకు ఏమాత్రం అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఈ అమిత్ షా చేసినటువంటి మరి అంబేద్కర్ అవమానించిన దాన్ని ఖండించాలని చెప్పేసి మేము అతని యొక్క రాజీనామా డిమాండ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మేము కోరుతా ఉన్నాము. అలాగనే రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే నిరసన కార్యక్రమాలు అవుతున్నాయో వాటికి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని ఎస్సీ బీసీ మైనార్టీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు అలాగనే అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతు కూడా మేము కోరుకుంటూ 24వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై భారత్. అమిత్ షా. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి మాట్లాడుతున్నాను. కూలంకుశంగా ఉన్నాయి అనేది అయితే క్లియర్ గా కనబడుతుంది. బొత్స సత్యనారాయణ వ్యూహాత్మకంగా కనుక గమనించినట్లయితే అటు జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న సున్నితమైనటువంటి జలక్ ఇచ్చారు అన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్సీలు కూడా వారందరూ కూడా ఎంపీలు కూడా వారందరూ కూడా అధికార పార్టీ వైపు, అదేవిధంగా కొంతమంది